అంబేద్కర్ కోనసీమ జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. పొత్తులో భాగంగా అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోదామంటూ ఒకవైపు అనుచరులు ఒత్తిడి చేస్తున్నా ఇతర పార్టీల నుంచి పిలుపు వస్తున్నా రామకృష్ణారెడ్డి మౌనంగానే ఉన్నారు. నేడో రేపో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రామచంద్రాపురంలో పర్యటించనున్న చంద్రబాబు ఉమ్మడి జిల్లా అభ్యర్థులందరితో సమావేశం నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఎన్నికల ప్రచార వ్యూహాలపై కేడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో చర్చించి బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరుగా చంద్రబాబు ముఖాముఖి చర్చల తర్వాత రామకృష్ణారెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉండడం ఉత్కంఠ రేపుతోంది. రామకృష్ణారెడ్డి దారి ఎటు అలక వీడుతారా, పార్టీ మారుతారా, ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, రామకృష్ణారెడ్డి చంద్రబాబు బుజ్జగింపులతో అలక వీడుతారా, పార్టీ మారుతారా అనేటువంటి ఉత్కంఠ అయితే రేగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమీకరణాలు కూడా వేగంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పొత్తులో భాగంగా ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య సీట్ల లెక్కలు మారాయనే చెప్పాలి. ఏదైతే సీట్లు దక్కినటువంటి టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు ప్రస్తుతం బుజ్జగించే పనిలో పడ్డారు. అనపర్తి నుంచి ఏదైతే టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తర్వాత తాజాగా ఆ సీటు బీజేపీకి అయితే కేటాయించడం జరిగింది. దీంతో నల్లమిల్లి స్వతంత్రంగా పోటీకి సిద్ధమయ్యారని చెప్పాలి. దాంతో ఈ రోజు ఏదైతే ప్రజాగలం యాత్ర పేరుతో ప్రస్తుతం చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రామచంద్రపురం రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీ కేడర్ కి సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం రామచంద్రపురంలో కొనసాగిస్తున్నారు. అయితే తనని వచ్చి కలవాలని కూడా పిలుపు రావడం, ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కీలక హామీ కూడా దక్కినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల కలార్లో ముఖ్య సీటు కోల్పోయి టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఈ సీట్ల అభ్యర్థులను కూడా ప్రకటించేసిన తర్వాత టీడీపీ నుంచి అనపర్తి సీటు దక్కించుకున్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకవైపు ప్రచారం కూడా చేసుకుంటున్న టైంలో అనూహ్యంగా ఈ ఏదైతే బీజేపీకి సీట్లు కేటాయించడం అన్నది కూడా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి బీజేపీ తన అభ్యర్థి ఏదైతే శివకృష్ణరాజుని ప్రకటించిన నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా నియోజకవర్గంలో సిద్ధమైన పరిస్థితులు, ప్రచారం కూడా ప్రారంభించేసిన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు రామకృష్ణారెడ్డితో సమావేశం అవడం, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చంద్రబాబును కూడా కలవాలని గతంలో సూచించిన నేపథ్యంలో బాపట్ల ప్రజాగలం యాత్రలో ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి చంద్రబాబును కూడా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, పరిణామాలను కూడా వివరించడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించి ఎంతో ధీటుగా 5 ఏళ్ల నుంచి కూడా పోరాటం చేస్తున్నారని, నియోజకవర్గానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి, పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చంద్రబాబు అయితే ఆయన్ని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ బీజేపీ అభ్యర్థికి పార్టీ నుంచి సహకారం ఏ విధంగా అందుతుందన్న అనుమానాలు కూడా అవకాశం ఇవ్వద్దని కూడా సూచించడం అయితే జరిగింది. అయితే బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు లేని పరిస్థితుల్లో అక్కడ సీట్ ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబుకి వివరించడం అయితే జరిగింది. అంటే ఈ అనపర్తి సీటు వ్యవహారంపై కూటమి నేతలతో కూడా చర్చిస్తానని గతంలో చంద్రబాబు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు చర్చలకి రమ్మని తనతో మాట్లాడేందుకు కలవాలని చెప్పడంతో రామకృష్ణారెడ్డి అనుకూలమైన నిర్ణయం, ప్రస్తుతం ఆయనకి అనుకూలంగా ఉంటుంది ఆయన నిర్ణయం. ఇప్పుడు ఏదైతే సమాచారం ఉందో ఈ రోజు అనపర్తి సీటుకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని కూడా, ఏదైతే బీజేపీ ఇప్పుడు అనపర్తి సీటు ఒకవేళ వదులుకుంటే కనుక జిల్లాలో వేరే స్థానాన్ని ఇవ్వాలని కూడా పార్టీ నేతల్లో చర్చ అయితే నడిచినట్టుగా నిన్నటి రోజు సమాచారం తెలుస్తుంది. ఒకవేళ అది ఇస్తే మళ్ళీ ఈ జిల్లాలో వేరొకరికి మళ్ళీ సీటు కోల్పోయే అవకాశం ఉందా అంటే అది కూడా కొంత ఆందోళన కలిగించే వ్యవహారంగానే ప్రస్తుతం తెలుస్తోంది. ఏదైతే తాజా డిమాండ్ ఏదైతే రాజమండ్రి సిటీ గానీ, రూరల్ గానీ ఒకవేళ అనపర్తి సీటు మార్చాలి అని పట్టుబడితే టీడీపీ
బీజేపీ ఆ 2 సీట్లోనే ఏదో ఒకటి కోరే అవకాశం ఉంది. లేదంటే అమలాపురం పార్లమెంట్ కి సంబంధించి, లేదంటే అమలాపురానికి సంబంధించి నియోజకవర్గానికి సీట్ కూడా అడిగేదండి. అయితే తుది నిర్ణయం అయితే చంద్రబాబు ఏం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అనపర్తినే బీజేపీ కొనసాగిస్తే గనక రామకృష్ణారెడ్డి భవిష్యత్తు పై ఎటువంటి హామీ ఇస్తారు, లేక సీట్ మార్పు చేసి బీజేపీకి మరో స్థానం ఏదైనా కేటాయిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్దిసేపటి తర్వాత రామకృష్ణారెడ్డి భౌతయ్యం, అలాగే రైట్ అనపర్తి సీటు విషయం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.